హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. ఇంతకుముందు వీడియోలో చూపించిన బ్లౌజ్ హ్యాండ్స్ వీడియో, నెక్ వీడియో డిజైన్ చేసి పెట్టానండి. ఇప్పుడు శారీకి వేసిన టాజిల్స్ గురించి చెప్తున్నాను. ఇవి నాకు కాస్ట్ వచ్చి ఇంత అయిందండి. 4mm బీడ్స్, నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్, జరీ థ్రెడ్, పర్ల్స్, ఫ్యాబ్రిక్లు, సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాము. శారీ మొత్తం ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పళ్ళు మొత్తం మార్క్ చేసుకోండి. ఒకదానికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పళ్ళు మొత్తం మార్క్ చేసుకోండి. తర్వాత 4mm యాంటిక్ గోల్డ్ బీడ్స్ అండి. ఇవి మామూలు ఇంట్లో ఆడుకునే నార్మల్ మెషిన్ థ్రెడ్డేనండి. దీనికి ఫస్ట్ టైం ఎక్కించుకునేటప్పుడు 9 బీడ్స్ ఎక్కించుకోవాలండి. తర్వాత నుంచి 8 సరిపోతాయి. ఫస్ట్ 9 బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. టోటల్ 9 ఎక్కించుకున్న తర్వాత పైనుంచి పళ్ళు పైన మంచి వైపు నుంచి కిందకి సూది దించేసుకోవాలండి. తర్వాత దాన్ని ఫస్ట్ బీడ్లో నుంచి బయటికి తీయాలండి. ఫస్ట్ బీడ్లో నుంచి బయటికి తీసేసుకొని ఇక్కడ నుంచి అదే అండి, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ దానికి 9, తర్వాత నుంచి అన్ని 8. ఇంక ఇలాగే శారీ మొత్తం పళ్ళు మొత్తం ఓవరాల్గా చేసేసుకోవాలి. 8 బీడ్స్ ఎక్కించుకొని పైనుంచి కిందకి సూది దించేసుకొని ఫస్ట్ బీడ్లో నుంచి బయటకు తీసుకురావాలి. 4 to 4.5mm బీడ్స్ యాంటిక్ బీడ్స్ తీసుకోవచ్చండి. శారీ మీద ఈ కలర్ వాడారని నేను ఈ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఇవి పర్ల్స్ అండి. ఇవి క్యాప్స్ అంటారండి, జ్యువెలరీ చేయడానికి దానికి వాడతారు. ఆ పర్ల్ అటు ఇటు వేసాను. ఫస్ట్ క్యాప్ ఓపెన్ వైపు పెట్టుకొని ఒక పర్ల్ ఎక్కించుకొని మళ్ళీ దాన్ని ఆ పర్ల్ని ఎంక్లోజ్ చేస్తున్నట్టు ఇంకొకటి ఎక్కించుకోవాలండి క్యాప్ని. క్యాప్ని అలా ఎక్కించేసుకున్న తర్వాత 1 2 3 వదిలిపెట్టి నెక్స్ట్ 3లోకి సూదిని పెట్టుకోవాలి. బయటికి లాగేయాలి కొంచెం టైట్గా. మళ్ళీ అలాగే ఒక క్యాప్, ఒక పర్ల్, ఇది. ఒకవేళ మనకి థ్రెడ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ థ్రెడ్ అలా ఆ శారీలో నుంచి కిందకి తీసుకురండి. శారీలో నుంచి 3 కిందకి తెచ్చి మళ్ళీ 3 ఇంకించుకొని ఇప్పుడు ఇంక మామూలుగానండి ఒక క్యాప్, పర్ల్, ఒక థ్రెడ్, ఒక మళ్ళీ ఒక క్యాప్, అలా 3 ఎక్కించుకొని త్రీ పర్ల్స్లో 4mm బీడ్స్లోకి ఎక్కించుకోవాలండి. ఈ బ్లౌజ్కి చేసిన హ్యాండ్స్ డిజైన్ వీడియో అండ్ బ్లౌజ్ నెక్ కూడా డిజైన్ చేసుకున్నానండి. మామూలు సూదితోనే, మగ్గం ఏం లేకుండా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద అలా చేసుకున్నాను. దాని వీడియో కూడా పెట్టానండి, చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లౌజ్ నెక్ ఒక వీడియో, హ్యాండ్స్ ఒక వీడియో ఉంటుందండి. హ్యాండ్స్కి మీరు ముందు బాగా గమనిస్తే హ్యాండ్స్కి డిజైన్, బ్లౌజ్కి డిజైన్ అదంతా ఇలానే తెచ్చుకొని చేసినవేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా వీడియో చెక్ చేయండి. చివరిలో ఇలా టైట్గా ఒక ముడి వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉందండి. తర్వాత ఇవి 20 రూపీస్ పడిందండి. సిల్క్ థ్రెడ్, శారీ కలర్ థ్రెడ్ అండి. అది శారీలో ముందు మీరు చూస్తే ఆ కలర్ కూడా ఉందని కదండి. ఓవరాల్ శారీ మొత్తం అది వచ్చింది. ఒక గమ్, ఇది పళ్ళు కలర్. సిజర్స్ వాడానండి. ఫస్ట్ ఆ థ్రెడ్ తీసుకొని ఏదైనా ఒక పొడవుగా శారీకి వచ్చిన బాక్స్తో కానీ ఇట్లాంటి ప్యాడ్స్తో కానీ 200 స్ట్రాండ్స్ తీసుకోవాలండి. అంటే 200 టైమ్స్ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి 1 టైం అనుకుంటా, అలా 200 టైమ్స్ తీసుకొని దానికి గమ్ వేసుకోవాలి. టైట్ కొంచెం గమ్ వేసుకొని అది వెంటనే కొంచెం దగ్గరికి అనుకోవాలి, డ్రై అయిపోతుంది. అలా అది ఊడకుండా విడిపోకుండా ఉండడానికి గమ్ వేసుకోవాలి. తర్వాత అక్కడ కట్ చేసుకోండి. ఆ గమ్ ఇప్పుడు వెనక ఇంకొంచెం వేసుకొని టైట్గా చేసుకోవాలి. ఆ గమ్ వేసుకున్న వైపు కిందకి దించి
లూజ్ వైపుని గట్టిగా చేత్తో పట్టుకోవాలండి. అలా కొంచెం వదిలి మరీ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కొంచెం వదిలి, ఇది జరీ థ్రెడ్ అండి. జరీ థ్రెడ్ని మధ్యలో నుంచి బయటికి తీసుకొని రౌండ్గా ఆ దారాలన్నింటినీ దగ్గరికి వచ్చేటట్టు ఇంకా రౌండ్గా ఒక 2-3 టైమ్స్ ముడులు వేసుకుంటూ తిప్పి అలా సూది మధ్యలో నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడు ఒక ముడి పడిపోతుంది. అలా ఒక 4-5 టైమ్స్ చేసుకోండి. షైనీగా అక్కడ బాగా ఉంటుంది. 4-5 టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక ముడేసేసుకోవాలి. ఇంకా ఆ జరీ థ్రెడ్లో నుంచే సూది బయటికి తీసి ఒక ముడిలాగా వేసేసుకోండి. టైట్గా కట్ చేసుకొని ఇంక ఈ కిందవి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసేసుకోవడం. అంతేనండి. ఒక గ్రీన్ కలర్ ఒకసారి, మధ్యలో ఒకదానికి గ్యాప్, మళ్ళీ పర్పుల్ కలర్ ఒకసారి, మళ్ళీ గ్యాప్, మళ్ళీ గ్రీన్ కలర్, అలా వెంట వెంటనే వేయలేదండి నేను. ఇట్లా మధ్యలో ఒకటి వదిలేసి ఆల్టర్నేట్ కలర్స్ వేసాను. లుక్ అయితే ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చిందండి. ముందు శారీలో మీరు చూసారు కదా. ఇలాంటి డిఐవైస్ కుట్టిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో చాలా ఈజీగా చేసుకునే వర్క్స్ అవన్నీ మన ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అవన్నీ చూడండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో కూడా, చాలా ఈజీగా అయిపోతుంది. పర్ఫెక్ట్గా నీట్గా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, మైండ్కి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాగే చూపిస్తున్న విధంగా మొత్తం వేసేసుకోండి. వెనక ముడేసుకోవాలి. ఇవి బయట ఒక 500 కంటే ఎక్కువే తీసుకుంటారు ఇట్లా చేయాలంటే. అదండి శారీ, అలా డిజైన్ వచ్చింది. ఫైనల్గా ఇలా ఉందండి. చాలా బాగా వచ్చింది కదండి. మెరుస్తూ శారీ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. అన్నీ ఈక్వల్గా సమానంగా చాలా బాగా వచ్చిందండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.